ఎప్పటిలాగే అతడు ఆలస్యంగా వచ్చాడు. ఎప్పటిలాగే నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేచాను. ఎప్పటిలాగే కోహ్లీ బాగా ఆడాడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం యాజ్ యూజువల్ను ఉపయోగిస్తాం. యాజ్ యూజువల్ అంటే ఎప్పటిలాగే. ఎప్పటిలాగే అతడు ఆలస్యంగా వచ్చాడు. ఎప్పటిలాగే అతడు ఆలస్యంగా వచ్చాడు. హీ కేమ్ లేట్ యాజ్ యూజువల్. హీ కేమ్ లేట్ యాజ్ యూజువల్. హీ కేమ్ లేట్ అంటే అతడు ఆలస్యంగా వచ్చాడు. యాజ్ యూజువల్ అంటే ఎప్పటిలాగే. హీ కేమ్ లేట్ యాజ్ యూజువల్ అంటే ఎప్పటిలాగే అతడు ఆలస్యంగా వచ్చాడు. ఎప్పటిలాగే నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేచాను. యాజ్ యూజువల్ ఐ వోక్ అప్ at 6 AM. యాజ్ యూజువల్ ఐ వోక్ అప్ at 6 AM. ఎప్పటిలాగే కోహ్లీ బాగా ఆడాడు. యాజ్ యూజువల్ కోహ్లీ ప్లేడ్ వెల్. యాజ్ యూజువల్ కోహ్లీ ప్లేడ్ వెల్. ఎప్పటిలాగే ఆ సమయంలో నేను కూర్చొని ఉన్నాను. అట్ దట్ టైమ్ ఐ వాజ్ సిట్టింగ్ యాజ్ యూజువల్. అట్ దట్ టైమ్ ఐ వాజ్ సిట్టింగ్ యాజ్ యూజువల్. ఎప్పటిలాగే ఆమె 2 సార్లు ఆహారం తిన్నది. షీ ఏట్ ఫుడ్ ట్వైస్ యాజ్ యూజువల్. షీ ఏట్ ఫుడ్ ట్వైస్ యాజ్ యూజువల్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. ఎప్పటిలాగే అతడు సంతోషంగా ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.